హలో, డయాబెటీస్ ఆరోగ్య విజ్ఞానంలో నోటితో తీసుకునే డయాబెటీస్ మందుల గురించి క్లుప్తంగా మొదలు పెడుతున్నాను. ఈరోజు సల్ఫోనైల్ యూరియాస్. మొట్టమొదట మనం వాడే మందులు సల్ఫోనైల్ యూరియాస్. ఇవి చాలా కాలం నుంచి వాడుతున్నారు. వీటిల్లో ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్ ఉన్నాయి. మొట్టమొదటి జనరేషన్లో రాస్టినాన్, టాల్బుటమైడ్ లాంటి మందులు ఉండేవి, ఇప్పుడు వాడటం లేదు. గ్లైబింక్లమైడ్, డయనిల్ యూగ్లూకాన్ అనే పేర్లతో ఇప్పటికీ వాడుతున్నారు. గ్లైక్లజైడ్, గ్లైపిజైడ్, గ్లైమిపిరైడ్ అనేది థర్డ్ జనరేషన్, మూడవ తరం మందులు. ఇప్పుడు గ్లైమిపిరైడ్ ఎక్కువ వాడుతున్నాం. ఈ మందులు ముఖ్యంగా ప్యాంక్రియాస్లోని బీటా కణాలని స్టిమ్యులేట్ చేసి ఇన్సులిన్ ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఖరీదులో చౌక, అయితే చాలా శక్తివంతమైనవి, ఇన్సులిన్ లాగానే పనిచేస్తాయి. అందువల్ల వీటిని వాడకం మన దేశం లాంటి ఆర్థికంగా కొంచెం వెనుకబడిన దేశాల్లో ఎక్కువే. ఈ ముఖ్యంగా ఇప్పుడు సల్ఫోనైల్ యూరియాస్లో గ్లైబింక్లమైడ్ అనేది అనేక సంవత్సరాలు వాడుతున్నారు. కొన్ని చోట్ల ప్రభుత్వం కూడా ఉచితంగా ప్రజలకి సరఫరా చేస్తుంది. అయితే ఈ గ్లైబింక్లమైడ్కు షుగర్ బాగా తక్కువ చేసేటువంటి లక్షణం ఉంది కాబట్టి కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు తర్వాత ఎక్కువ డోసులు వాడటం అంత మంచిది కాదు. ప్రస్తుతం గ్లైమిపిరైడ్ వాడుతున్నాము. ఇది కొంచెం వయసు తక్కువగా ఉన్న వాళ్ళకి, బాగా తినే వాళ్ళకి వాడచ్చు. సో ఎంఆర్ఎల్ ఇలాంటి పేర్లతో అది దొరుకుతుంది. ఇది మొదలుపెట్టి దీని తర్వాత బైక్బనైడ్స్ అనే వేరే రకం మందులు కలుపుతారు. సాధారణంగా ప్రస్తుతం మన భారతదేశంలో వాడేవి గ్లైబింక్లమైడ్, మెట్ఫార్మిన్ ఎక్కువగా వాడుతున్నాం. కొత్త మందుల గురించి కూడా తర్వాత చెప్తాను. కాబట్టి ఈ సల్ఫోనైల్ యూరియాస్ యొక్క ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే బరువు ఎక్కువ అవటం, బీటా సెల్స్ని ఎక్కువగా స్టిమ్యులేట్ చేయడం వల్ల అవి తొందరగా అలసిపోవడం, బీటా సెల్ ఫెటీగ్ అంటాం. ఈ రెండు కారణాల వల్ల వీటిని ముందే ఎక్కువగా వాడవద్దు అని సలహా ఇస్తున్నారు. కానీ ఆర్థిక కారణాల వల్ల కానీ, అవైలబిలిటీ వల్ల కానీ ఈ గ్లైబింక్లమైడ్ లేదా గ్లైమిపిరైడ్, మెట్ఫార్మిన్ కాంబినేషన్ మందులు ఎక్కువగా ప్రారంభంలో వాడుతున్నాం. ఇవి జాగ్రత్తగా వాడితే బాగానే పనిచేస్తాయి. కానీ ప్రస్తుతము కొత్త మార్గదర్శక సూత్రాల అనుసారం ఇంకా కొత్త మందులు కూడా వాడతారు. ఇది సల్ఫోనైల్ యూరియాస్ గురించి. వీటికి ముఖ్యమైనటువంటి లాభం ఏంటంటే తక్కువ ఖర్చు, తొందరగా పనిచేస్తాయి. నష్టం ఏంటంటే షుగరు తగ్గిపోవటం, అది కాకుండా బరువు రావటం, ఆకలి పెరగటం ఇలాంటివి. ఇవి సల్ఫోనైల్ యూరియాస్ గురించి. మొదటి జనరేషన్, రెండో జనరేషన్, మూడో జనరేషన్ మందుల గురించి. అంటే ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది గ్లైబింక్లమైడ్, డయనిల్ యూగ్లూకాన్, ప్రస్తుతం వాడుతున్న గ్లైమిపిరైడ్, ఎంఆర్ఎల్ లాంటి మందులు.